చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తునిలో గాలింపు కొనసాగుతుంది. హనుమాన్ టీం థర్మల్ డ్రోన్స్ తో సర్చింగ్ ఆపరేషన్ సాగుతోంది. థర్మల్ డ్రోన్స్ తో జంతువుల కదలికలపై కన్నేశారు. చిన్నారి జాడ కోసం 2 బొమ్మలను ఏర్పాటు చేశారు. వీటిలో మాంసం ఎర ఉంచినా జంతువుల జాడ కనిపించలేదు. ఇదే మాట ఏమన్నారు ఎప్పుడు చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తునిలో గాలింపు సాగుతోంది. హనుమాన్ టీం థర్మల్ డ్రోన్స్ తో సర్చింగ్ ఆపరేషన్ సాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, గత 12 రోజులుగా అన్ని వేసులో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఏమైనా పురోగతి కనిపించిందా? శంకరి, కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి నేటితో 13 రోజులు అయినా జాడ కనిపించడం లేదు. దీంతో అసలు పాప ఏమైందనేది కూడా ఎవరికి అంతు చెక్కని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నారైతే ప్రధానంగా తమ బిడ్డ అసలు వస్తుందా రాదా అనేది తెలియక పూర్తిగా బెంగ పెట్టుకున్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఇప్పటికే పోలీసులు గాని అటు హోంమంత్రి ఆదేశాలతో ఈ మొత్తం ఎస్టీఆర్ బృందాలు గాని మొత్తం 1000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని జల్లెడి పెట్టాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ హనుమాన్ టీం థర్మల్ డ్రోన్స్ ను కూడా రంగంలో దించాయి. అర్ధరాత్రి వేళ అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలు ఈ థర్మల్ డ్రోన్ ద్వారా కదలికలు పసిగడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం జాడ కనిపించడం లేదు. 2 రోజుల కిందట పాప మిస్ అయిన ప్రాంతంలో 2 బొమ్మలను పోలీసులు అటవీ జంతువులకి ఎరగ వేసి ఉంచారు. బొమ్మల్లో మాంసం కూడా ఉంచారు. అయితే వీటిని ఏమైనా జంతువులు లాక్కుని వెళ్తే చిన్నారిని ఏమైనా తీసుకెళ్లి అటవీ జంతువులు బొమ్మలు లాక్కెళ్లి ప్రాంతానికి వెళ్లి జల్లెడు పడదామని చూసినప్పుడు కూడా అటువైపు నుంచి కూడా క్లూ ఏమీ లభించలేదు. మరోపక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చెరువులు కూడా పోలీసులు మొత్తం ఎన్డీఆర్ బృందాలతో గాలించినప్పుడు కూడా చిన్న క్లూ కూడా లభించలేదు. మరోపక్క చిన్నారిని ఎవరైనా అపహరించారన్న కోణంలో కూడా 6 బృందాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జల్లెడు పడుతున్నాయి. అయినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ ఏమాత్రం కూడా కనిపించలేదు. ఒక పక్క ఇదంతా జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది వాస్తు జ్యోతిష్యులు గాని మామూలు జ్యోతిష్యులు గాని ఈ ప్రాంతాన్ని చేరుకొని చిన్నారి జాడను తాము కనిపెడతామని చెప్పి రకరకాలుగా హల్చల్ చేయడం కూడా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొన్నైతే తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి చిన్నారి ఇంటి పైన యజమానికి తెలియకుండా ఆయన పైన నిద్రించారు. మరుసటి రోజు వచ్చి చిన్నారి ఎటువైపు వెళ్ళిందో తాను చెప్తానంటూ భూమిలో ఒక విచిత్రమైన పరికరం అమర్చి పాప ఇటువైపు వెళ్ళి ఉంటుందని, లేదంటే భూ సమాధి కూడా అయిపోయి ఉంటుందని కూడా చెప్పడంతో తల్లిదండ్రులు చిన్నారి తల్లిదండ్రులు వాళ్ళతో గొడవ పెట్టుకుని పోలీసులకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి వెళ్ళి అదుపులో తీసుకున్నారు. మరోపక్క మొన్న ఒక జ్యోతిష్యుడు కూడా వచ్చి పాప ఏ దిక్కుని వెళ్ళిపోయిందో కూడా తను చెప్తానని 2 రోజుల్లో వల్ల పాప ఇంటికి చేరుకుంటుందని చెప్పారు. అయినప్పుడు అదేమీ జరగలేదు. దీంతో అతనిపై స్థానికులు తిరగబడ్డ పరిస్థితి నెలకొంది. ఒక రకంగా చిన్నారి మిస్ అయిన దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరికోరు ఈ విధంగా వ్యవహరిస్తుండడం, అటు సోషల్ మీడియా కూడా లేనిపోయిన దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హోంమంత్రి గాని జిల్లా ఎస్పీ గాని ఇప్పటికే ఇటువంటి వాటిపై సోషల్ మీడియా గాని యూట్యూబ్ ఛానల్ పై లీగల్ గా చర్య తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బులగాలు ప్రస్తుతం అటవీ ప్రాంతాన్ని మరోసారి జల్లెడ పడుతున్నాయి. గడిచిన 12 రోజులు ఇప్పటి వరకు 5 సార్లకు పైగా పెద్ద పెద్ద కొండలు ఎక్కి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కిందకి దిగడం, పైకి ఎక్కి ఎంత గాలించిన చిన్నారి జాడ కనిపించలేదు. ప్రస్తుతం అయితే గాలింపు కొనసాగుతుందని చెప్పాలి. శంకరి. రైట్ అప్పారావు.